ఈరోజు వాక్య ధ్యానాంశం ఇదే నా క్రైస్తవ్యం. ఒకరోజు నెపోలియన్ తన సైనికులకు ప్రపంచ పటములోని చైనా దేశాన్ని చూపిస్తూ, ఇదిగో నిద్రిస్తున్న సింహం, దానిని నిద్రపోనివ్వండి. అది నిద్ర లేచిందంటే ప్రపంచాన్ని వణికించి వేస్తుంది అని చెప్పింది. అదేవిధంగా ఈనాడు సాతాను తన అనుచరులకు క్రైస్తవ సంఘాన్ని చూపిస్తూ, ఇదిగో నిద్రిస్తున్న సింహం, దానిని నిద్ర లేవనివ్వకండి. క్రైస్తవ సంఘం నిద్ర లేచిందంటే దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలవలేవు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎంత నిజం! క్రైస్తవ్యం కష్టాలలో పుట్టింది, కన్నీటితో పెరిగింది, త్యాగాలు మరణాలతో ప్రజ్వరిల్లింది. రాజులను, చక్రవర్తులను, రాజ్యాలను తలక్రిందులు చేసింది. శిలువ శక్తి ముందు మానవ యుక్తి వ్యర్థమని తేల్చి చెప్పింది. దానిని ఆపటం ఎవరి తరం కాదని నిరూపించింది. అటువంటి క్రైస్తవ్యానికి ఈనాడు తుప్పుబట్టింది. ఆనాడు శూరుడు, వీరుడైన సంసోను దెలీలా ఒడిలో నిద్రించినట్లు, ఆనాడు దేవుని మాటలు కలిగిన యోనా చుట్టూ ప్రళయం ముంచుకొస్తున్నా చలనం లేనివాడిగా కునికినట్లు, ఈనాడు క్రైస్తవుని చుట్టూ సాతాను విలయతాండవం చేస్తూ కునుకు తీస్తున్నాడు. ఎంత భయంకరం! ఆనాడు నెబుకద్నెజరు దేవుని బిడ్డలను హతమార్చడానికి అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచినట్లు, ఈనాడు సాతాను క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికి పాపం అనే అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడు. అందుకే ఎటు చూసినా అవినీతి, అక్రమాలే. సృష్టి యావత్తు దీనిని భరించలేక మూలుగుతుంటే క్రైస్తవుడు మాత్రం గుర్రు పెడుతున్నాడు. ఎంత దారుణం! ఇదేనా మన క్రైస్తవ్యం? అవును, ఈనాటి క్రైస్తవ్యం సంఘం నిద్రపోతుంది. అందుకనే సాతాను గర్జించు సింహం వలె సంఘాల్లో పడి శాంతిని, సమాధానాన్ని పాడు చేస్తున్నాడు. ఐక్యతను, ప్రేమను, అనురాగాలను నేలరాస్తున్నాడు. అయ్యో, ఎంత ఘోరం! లోకానికి వెలుగైన మనమే చీకటితో చేతులు కలిపితే, సాతాన్ని ఎదిరించి వాని పిడికిల్లో ఉన్న అమాయక ప్రజలను విడిపించవలసిన క్రైస్తవులమైన మనము క్రీస్తు మాట వినకపోతే ఎంత శాపం! సాతాను ఎంతో శ్రమించి పనిచేస్తున్న ఈ రోజుల్లో క్రైస్తవుడు నిద్రపోవటం, అయ్యో ఇది ఎంత దారుణం! ఇంకా సమయం లేదు. ఇకనైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి ప్రార్థించు. రక్షణ పొందిన మనమే ఇతరులను రక్షించాలి. వెలిగింపబడిన మనమే లోకాన్ని వెలిగించాలి. క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి. ధ్యానించండి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14లో చెప్పడం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొననో ఆ దాసులు ధన్యులని లోకాసువార్త 12:37 చూస్తున్నాం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టిన. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుమని యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ చెప్పబడుతుంది. నీలో క్రీస్తును చూపించు, అప్పుడు నువ్వు క్రైస్తవుడు అంటే నమ్ముతాడు ఒక అన్యుడు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.